పిన్ని పిన్ని పిప్పళ్ళు, పిన్ని కూతురు జలమ్మ, అట్లకాడ సుబ్బమ్మ, అల్లుడు వచ్చాడు లేవమ్మ, నందు, చందు, అనుష ముగ్గురు బయట ఉప్పులు గుప్పులు ఆడుతూ పాడుతూ ఉన్నారు. వాళ్ళతో పెళ్లి కుదిరిన సరిత కూడా ఆడుతూ పాడుతుంది. ఒరే గాడిదలారా, ఎవర్రా ఈ పాట మీకు నేర్పారు అని ఒక కర్ర పట్టుకొని పిన్ని వెంట పడింది. వాళ్ళు ఆ ఊరంతా తిప్పి 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 చివరికి గడ్డి పైకి ఎక్కారు. వాళ్ళందరూ నవ్వుకుంటూ పక్కకు చేరుతుంది సరిత కూడా. ఇంకో అరగంటలో పెళ్లివారు వస్తుంటే నువ్వేంటి పిల్లలతో కలిసి ఆడుతున్నావు అని బావి దగ్గరికి వచ్చిన పిన్ని అడుగుతుంది. సరిత, పిన్ని నన్ను ఇలాగే చూస్తారు, ఏం భయం ఏంటి? అయ్యయ్యో ఎంత మాటే, పెళ్ళైనా అవ్వకుండా అలా మాట్లాడుతున్నావు. అబ్బాయి ఏమో ఫారిన్ అబ్బాయిట, నేను ఇలా చూస్తే ఏమైనా బాగుంటుందా? కదులు కదులు, పిల్లలతో ఆటలాపి. ఎందుకు పిన్ని ఈ పెళ్ళి నాకు ఇప్పుడు? పిల్లలతో ఆడుకుంటూ ఊరంతా తిరుగుతుంటే ఎంత బాగుంటుందో. ఎందుకు వచ్చింది ఈ సంబంధం? నాన్నకు చెప్తే వినడం లేదు. నువ్వైనా కాస్త చెప్పచ్చు కదా. ఎవరికి పట్టిన అదృష్టం నీకు పట్టిందని ఊరంతా మాట్లాడుకుంటుంటే నువ్వేంటి అలా అంటున్నావు? అసలు ఇంటి పక్కన ఉండి కాస్త అందం పెంచుకోవాలి కానీ ఇలా ఊరు బయట తిరగచ్చా? ఇంకా వారం రోజులు పెళ్ళి అంటున్నారు. నాకు నీ అదృష్టం. నాకు పెళ్ళి కుదిరిన కొత్తలో అయితే ఇంటి పట్టునే ఉండనిచ్చేవాళ్ళు. బయటకు అడుగు పెడితే మా అత్తయ్య కాలు ఎరగొడతా అనేది. ఎంత ఆచారాలు ఏంటి అవన్నీ ఇప్పుడు నా మటుకు నేను మాత్రం పెళ్ళైన కొత్తల్లో మా అత్తయ్య అస్సలు కాలు బయటకు పెట్టనిచ్చేదే కాదు. ఎంత అందంగా ఉండేదాన్నో తెలుసా? ముట్టుకుంటే కందిపోయేంత అందం. ఈ బండ చాకరీ చేసి చేసి ఇలా తయారయ్యాను. పెళ్ళైన కొత్తల్లో మీ బాబాయ్ నన్ను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండలేకపోయేవారు. నా అందాన్ని ఆయన కవిత రూపంలో వర్ణించేవారు. ఉండండి, వెళ్ళి మీ నాన్నకి చెప్తాను. నాన్న అంటే సహజంగానే ఉన్న భయంతో పిల్లలు వద్దు పిన్ని అని చివరికి ఇంటికి చేరుతారు. అప్పటికే గుమ్మలో నిలబడి ఎదురు చూస్తున్న అమ్మ, ఏంటి ఎక్కడ తిరిగి వస్తున్నావు? పద, స్నానం చేసి చీర కట్టుకొని పూలు పెట్టుకుందు కానీ వాళ్ళు వచ్చేస్తున్నారు. నేను ఇలా చూస్తే ఏమన్నా బాగుంటుందా చెప్పు? తన తల్లి వాళ్ళు వచ్చేసరికి తల్లి తన అత్తగారితో కలిసి మైసూర్ పాక్ తయారు చేసింది. ఇంట్లోనే ఆ సువాసన ఇల్లంతా వ్యాపించి వాళ్ళు రావడం ముగ్ధులైపోయారు ఆ వాసనకు. కాసేపు మాట్లాడిన తర్వాత పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటారా బాబు అన్న మాటలకి మొహమాటం విడిచి పెళ్లివారు వచ్చే లోపల కొంచెం మైసూర్ పాక్ తీసుకురండి అని చెప్పేసి అడిగేశారు. దానికి అందరూ నవ్వుకొని అరే మర్చిపోయాను అని తిట్టుకుంటూ లోపల ఉన్న మైసూర్ పాక్ గిన్నె తెచ్చి పెళ్లివారికి ప్లేట్లో వడ్డించి ఇస్తారు. పెళ్లి కూతురు తల్లి పెళ్లి కూతురు తీసుకొచ్చి గదిలో కుర్చీలో కూర్చోబెడతారు. ఒక్కసారి పెళ్లి కొడుకుని చూసిన సరిత ఉలిక్కి పడుతుంది. కొద్దిసేపు మాటలు అయిన తర్వాత పెళ్లి వాళ్ళు వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంత అదృష్టవంతురాలువే, పైసా కట్నం లేకుండా ఫారెన్ సంబంధం, అబ్బాయికి లక్షల్లో జీతం, హైదరాబాద్లో ఒక పెద్ద ఇల్లు, మన ఊర్లో ఎస్టేటు, బంగారు పూలతో పూజ చేసుకుని పుట్టుంటావమ్మా అని అందరూ మెచ్చుకున్నారు. సరిత వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. వాళ్ళు కట్నం అయితే వద్దన్నారు కానీ పిల్లకి బంగారం చేయించాలరా అని చెప్పేసరికి తల్లి అన్న మాటలకు అదేనమ్మా ఆలోచిస్తున్నాను, ఏంటి ఎంత ఖర్చు అవుతుందని కొంచెం లెక్క వెయ్యి. ఆ మాటలకు తల్లి ఏం చేయించాలి? ఒక నెక్లెస్, గాజులు, మంగళసూత్రం, నల్లపూసలు, ఉంగరం ఇవన్నీ కలిపి 5 లక్షల దాకా అవుతుందిరా. కట్నం లేకపోయినా పెళ్లి ఖర్చులు రూపాయి లేకపోయినా 5 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచిస్తున్నాడు సరిత తండ్రి. అదే ఆలోచిస్తున్నాను మా, ఆలోచించేది ఏముందిరా, మనకుండే పొలం అమ్మేసి తర్వాత. ఆ మాటలకు నారాయణరావు గారు, అమ్మ దాని తర్వాత చెల్లెలు తమ్ముడు 2 ఉన్నారు, మా వాళ్ళ సంగతి ఏంటి? ముందు దీని సంగతి చూడరా, భగవంతుడు వాళ్ళకి ఏదో ఒకటి సమకూరుస్తారు అని అన్నారు. అంటే పొలం అమ్ముడు పెట్టిన నారాయణరావుకి ఫోన్ వస్తుంది. ఆ అమ్మాయికి పూచికపత్తు బంగారం పెట్టాల్సిన అవసరమే లేదని, రేపే వచ్చి బంగారం షాప్కి ఆ అమ్మాయికి కావాల్సిన నగలన్నీ మేమే కొంటామని ఫోన్లో చెప్పారు పెళ్లివాళ్ళు. ఆ మాటలకు నారాయణరావు ఎంతో సంతోషించి, మనం పొలం అమ్మక్కర్లేదమ్మా, పెళ్లివాళ్ళే అమ్మాయికి బంగారం అంతా వాళ్లే కొంటామని చెప్పారు అనేసరికి అందరూ అదృష్టవంతురాలు తల్లి అని చెప్పేసి మురిసిపోతారు. ఆ మాటలకు నారాయణరావు గర్వంగా మీసాలు తిప్పుకుంటాడు. ఇంత ఆనందిస్తున్న కుటుంబ సభ్యులకు నేను ఈ సంబంధం చేసుకుని ఎలా చెప్పాలి అని తెగ ఆలోచిస్తుంది సరిత. ఎవరికి చెప్పాలో అర్థం కాక పిన్ని దగ్గరికి వచ్చి కూర్చుంది. అదే సమయానికి పిన్ని బాబాయ్ కాఫీ తయారు చేస్తుంది. కాఫీ తాగితే నన్ను అడుగుతుంది కానీ ఏం సమాధానం చెప్పకుండా. అప్పుడు పిన్ని అనుమానంగా చూస్తూ, ఏమే పెళ్ళికొడుకు నచ్చాడా లేదా అని అడుగుతుంది. వాళ్ళకి పిల్లలు లేరు, అందువల్ల సరితనే వాళ్ళ సొంత కూతురులో చూసుకుంటారు. అప్పుడు సరిత ఏడుస్తూ, ఇప్పటి వరకు నన్ను ఎవరు ఈ మాట అడగలేదు పిన్ని, నువ్వే అడుగుతున్నావు. వాళ్ళకి పెళ్ళికొడుకున్న డబ్బులు చాలు, నా ఇష్టంతో పని లేదు. తనంటే తానే పెళ్లి చేసుకుంటానని స్వయంగా వచ్చినప్పుడు ఆ ఆనందంతో నేను అడగలేకపోయారు.
ఇంతకీ ఆ అబ్బాయి నచ్చాడా లేదా చెప్పు. లేదు పిన్ని, నేను అసలు ఈ పెళ్లి చేసుకోనని గట్టిగా ఏడుస్తుంది సరిత. పిన్ని బాబాయ్ ఇద్దరు ఉలికిపడి చూస్తారు. అతను డిగ్రీ చదివేటప్పుడు అతను నా క్లాస్మేటే. అతని పేరు సుభాష్. ఆ కాలేజీలో సేమ్ క్లాస్ అవడంతో సుభాష్ గురించి నాకు బాగా తెలుసు. ఒకరోజు తాగిన మత్తులో సుభాష్ తన స్నేహితులతో మా రూమ్కి వచ్చి చాలా బ్యాడ్గా బిహేవ్ చేశారు. సుభాష్ అసలు మంచివాడు కాదు, అన్ని దురలవాట్లు ఉన్నాయి. దాంతోపాటు నాకు మా ఫ్రెండ్స్ని ఇది చేస్తుంటే నేను అక్కడే ఉన్న కర్ర తీసుకొని వాళ్ళందరినీ బాగా కొట్టాను. సుభాష్ని చాలా ఎక్కువ కొట్టాను. ఆ క్షణం నుంచి వాళ్ళు నా మీద పగపట్టారు. కనిపించినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా ఎప్పుడు నన్ను ఏదో చేద్దామని చెప్పేసి భయపెడుతూనే ఉన్నారు. ఆ కొట్టించుకున్న వాళ్ళలో సుభాష్ కూడా ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఏ గొడవ చేస్తారా అని భయపడుతూనే ఉన్నాను. అయితే ఆ రోజు నుంచి కాలేజ్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు నన్ను టార్చర్ పెట్టారు. అయితే ఇది మాత్రం పథకం ప్రకారమే చేస్తున్నాడు సుభాష్. ఏదో ఆశిస్తున్నాడు నా మీద పగ తీర్చుకోవడానికి. ఇదంతా అని ఇంకా ఆపకుండా చెప్తున్న సరిత మాటలు ఆసక్తిగా వింటున్నారు పిన్ని బాబాయ్. పిన్ని బాబాయ్ వెళ్ళి సరిత అమ్మ నాన్నతో చెప్తారు. అయితే ఈ సంబంధం మాత్రం ఆపడానికి వీల్లేదని సరిత తండ్రి పట్టుపట్టి కూర్చుంటాడు. అంతా నీ భ్రమ అని చెప్పేసి తేలిగ్గా తీసుకొని పడేస్తాడు. సరితకు ఆలోచించి బుర్ర బద్దలైపోతుంది. ఒక ఆలోచనకి వచ్చి చిన్నగా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడే బయట తోట పని చేసిన మామగారు కనిపించారు. ఆమెను చూడడంతో భార్యను పిలుస్తాడు గట్టిగా. భార్య వచ్చి నువ్వేంటమ్మా ఇక్కడ అని అడుగుతున్న ప్రశ్నలకి భర్త కనుసాగ చేసేసరికి ఆమె పని ముగించుకొని చేతులు శుభ్రం చేసుకొని ఆయన కూడా వెళ్ళి భార్య పక్కన కూర్చుని అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పి అడుగుతాడు. ఆ మాటలకు మౌనంతో ఉన్న సరిత ఒక్కసారి తలపైకెత్తి వాడికి నమస్కరించి కొంచెం ధైర్యం తెచ్చుకొని జరిగిందంతా చెప్తుంది. అతను కావాలని నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పెళ్లి వంక పెట్టాడని చెప్తుంది. దయచేసి పెళ్లి ఆపండి అని బతిమలాడుతుంది. ఆ మాటలకు ఆశ్చర్యంగా వింటున్న గౌరీ తల్లిదండ్రులు తన కొడుకు ఇంత దుర్మార్గుడా అని మాట్లాడలేకపోయారు. మీరు నా మాట నమ్మకపోతే నా స్నేహితులు కూడా అడగచ్చు. దయచేసి అర్థం చేసుకోండి. మరి ఈ మాట మీ అమ్మ నాన్నకి చెప్పావా? నా మాటకు వాళ్ళు నా మాట వింటే కదా ఇంత దూరం నాకు రావాల్సిన అవసరం ఏముంది? ఈ కథ మనకు కొన్ని ప్రశ్నలు మిగులుస్తుంది. ఆడపిల్లల ఆత్మగౌరవం, వారికి నచ్చిన జీవితాన్ని ఎంచుకునే హక్కు ఎంతవరకు ఉందో సరిత చూపిన తెగువ నేటి సమాజానికి ఒక స్ఫూర్తి. కథ నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.